తన సొంత కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు కౌజు పిట్టవలే మిన్నల్లి వలె తరంబడుతూ అరణ్యంలోనికి వెళ్ళాడన్న సంగతి మనకు పరిచయం. ఆ తర్వాత అబ్షాలోము చంపబడ్డాడు. ఇప్పుడు తిరిగి దావీదు సింహాసనం దగ్గరికి యెరూషలేములోనికి వచ్చి దేవుని ప్రజలను పరిపాలన చేయాల. అది 19వ అధ్యాయంలో ప్రస్తావించబడిన సంగతి. మరి సింహాసనానికి వెళ్ళేటప్పుడు కూడా బాధలేనా? దావీదు జీవితమే బాధలమయం. మధుర గాయకుడు. ఆ మధురం బాధల్లో నుండి బయటకు వచ్చింది. బ్లెస్సింగ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద బిట్టర్నెస్. మధురములో నుండి బాధలు బయటికి వచ్చినట్లుగా మనకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. ఈ 19వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథంలో పారిపోయిన వ్యక్తి పట్టాభిషిక్తుడు కాగలడా? టైటిల్. ఏ రన్ అవే పర్సన్ కెన్ బికమ్ ఏ రూలర్. జవాబేంటి? లోక ప్రకారంగా ఆలోచిస్తే దుస్సాధ్యం, దైవికంగా ఆలోచిస్తే సాధ్యం. మార్కు 10:27 ప్రకారము దేవునికి సమస్తము సాధ్యం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా దుస్సాధ్యాలు సాధ్యమే. ప్రభు బలలో మనం పాలు పొందక మునుపు పారిపోయిన వ్యక్తి పట్టాభిషిక్తుడు ఎలాగయ్యాడో 19వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఒక 5 విషయాలు పరిగెరుకోవటానికి నాతో పాటు మీరు ప్రయత్నించాలని మనవి చేస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం మొదటి విషయము. 19వ అధ్యాయం 2 Samuel chapter 19 verse 8. 19వ అధ్యాయము 8వ వచనం. రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి గాని ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. డేవిడ్స్ పొజిషన్, దావీదు యొక్క స్థానము. దావీదు కూర్చున్న స్థలము ఇక్కడ గుమ్మము అని వ్రాయబడి ఉంది. ఈ గుమ్మములో కూర్చోటానికి యోవాబు ఎలాగూ సలహా ఇచ్చినాడో గత వారం మనం చూస్తున్నాం. యోవాబు ఇచ్చిన సలహా కరేజియస్ కౌన్సిల్, ధైర్యంతో కూడిన సలహా, ఛాలెంజింగ్ కౌన్సిల్, సవాలుతో కూడిన సలహా, కాన్ఫిడెన్షియల్ ఆర్ కాన్ఫిడెంట్ కౌన్సిల్, నిర్భరముతో కూడిన సలహా, కండిషనల్ కౌన్సిల్, షరతుతో కూడిన సలహా, క్యాండిడ్ క్లీన్ కౌన్సిల్. స్పష్టంగా అర్థమయ్యేటట్లు, డొంక తిరుగులు లేకుండా, అడ్డదారం లేకుండా చక్కగా స్ఫటికము వల్లే స్పష్టంగా చెప్పిన సలహా. ఇలాంటి సలహాలు చెప్పేవాళ్ళు ఉండుట చాలా మంచిది. సలహాలు చెప్పే దగ్గర సలహాలు చెప్పడానికి కొంతమంది ఉండొచ్చు, కానీ సలహాలు పాటించేవాళ్ళు చాలా అరుదు. అయితే దావీదు తన సబార్డినేట్ చెప్పిన సలహా ఎలాగో పాటించినాడో 8వ వచనంలో వ్రాయబడింది. దావీదు గుమ్మము యొద్ద కూర్చున్నాడనే మాట జనులందరూ విన్నప్పుడు, గుమ్మము ఇది దావీదు యెరూషలేము దగ్గరికి రాకమునుపున్న గుమ్మముగా మనకు అర్థమవుతుంది. బైబిల్లో చాలా గుమ్మాలు ఉన్నాయి. యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇదే గుమ్మమో తెలీదు. బహుశా ఊర్లోనికి ప్రవేశించక మునుపున్న గుమ్మం అయి ఉండొచ్చు. మీరు అనుమతిస్తే ఒక 5 గుమ్మాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. మొదటిది ఆదికాండము 28:17. ఇది పరలోకపు గవిని, ద గేట్ ఆఫ్ ద హెవెన్. ఇంగ్లీష్ బైబిల్లో గేట్, గుమ్మము అని రాయబడింది. తెలుగు బైబిల్లో గవిని అని వాడబడుతూ వచ్చింది, అంటే ద్వారము. అది యాకోబు కనబడిన గుమ్మము కనుక గుమ్మము యొక్క జీవితము మొట్టమొదట మనకు పరలోకపు గుమ్మముతో ఆరంభించబడుతుంది. గేట్ ఆఫ్ హెవెన్ అన్లీస్డ్ జాకబ్, యాకోబు కొరకు తెరవబడిన గుమ్మము. రెండవది రూతు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. బోయజు ఊరి గుమ్మము దగ్గర కూర్చున్నాడు. అక్కడ గేట్ ఆఫ్ హెల్ప్
రూతుకు సహాయం చేయట కొరకై బోయజు కూర్చున్నాడు. ఒకవేళ ఆ దినాన గుమ్మం దగ్గర బోయజు కూర్చుండకపోతే రూతు అక్కడికి వచ్చినా, రూతు బంధువుల గుమ్మం దగ్గరికి వచ్చినా ఏ ఉపయోగం ఉండేది కాదు. కనుక బోయజు యొక్క గుమ్మము నిరాదరణకు గురైన మోయాబీ లాంటి వాళ్ళకి సహాయం చేయట కొరకైన గుమ్మముగా మనం చూస్తున్నాం. మూడవది సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాల్లో సమూయేలు గుమ్మము దగ్గర కూర్చున్నాడు. సౌలు సమూయేలు దగ్గరికి ఆ గుమ్మాన్ని సమీపించేది మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలీయులు రాజు కావాలా, రాజు కావాలా, రాజు కావాలని కేకలేస్తున్నప్పుడు సకల లోక మర్యాద చొప్పున రాజును సిద్ధం చేయాలని సమూయేలు నిర్ణయించినాడు. కనుక సమూయేలు గుమ్మము దగ్గర కూర్చున్నప్పుడు సౌలు అక్కడికి వచ్చినాడు. అది మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం అనుకుంటా. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చెప్పబడింది. సౌలు గవిని యొద్ద సమూయేలును కలుసుకొని. నాకెందుకు ఇలాగ అనుమానాలు వస్తాయంటే, నేను బాగా ప్రిపేర్ అయ్యి చెప్తుంటే కొంతమంది బైబిల్ అటు ఇటు ఎతుకుతూ ఉంటారు. అందుకే నాకేం అనుమానం వస్తుందంటే నేను చెప్పిందో తప్పేమో అని అనుమానం వచ్చి మళ్ళీ ఇప్పుడు రెఫర్ చేసుకున్నా. అర్థమవుతుంది కదా? సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో సమూయేలు కూర్చున్న గుమ్మము, గేట్ ఆఫ్ ద హోప్, ఇశ్రాయేలీయులకు నిరీక్షణ కలిగించుట కొరకైన గుమ్మముగా అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో దావీదు కూర్చున్న గుమ్మము, గేట్ ఆఫ్ హ్యూమిలిటీ. దావీదు గొప్ప రాజైన సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? గుమ్మము దగ్గర కూర్చున్నాడు. సింహాసనం దగ్గర కూర్చుంటే ప్రజలకు యాక్సెస్ ఉండదేమో, అందరు రాలేరేమో, కొంతమంది మాత్రమే, యోబు లాంటి వాళ్ళు మాత్రమే రాగలరేమో. కానీ గుమ్మం దగ్గర కూర్చుంటే ఎవరైనా రావటానికి అవకాశం ఉంది. గేట్ ఆఫ్ హ్యూమిలిటీ. 5వది ఆఖరిది ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయములో 17 నుండి 19 దాకా అక్కడ ఒక గుమ్మము మనకు కనిపిస్తుంది. అది మొర్దెకై కూర్చున్న గుమ్మము. ఆ గుమ్మం మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే గేట్ ఆఫ్ హానెస్టీ. యథార్థవంతుడు, తల వంచని వాడు, మెడ వంచని వాడు, దేవుని నామ మహిమ కొరకాయి. 2:19 ఎస్తేరు 2:19లో గేట్ ఆఫ్ హానెస్టీ, యథార్థమైన గుమ్మము. ఆ వ్యక్తి అక్కడ కూర్చొని అటు ఇటు హామాని వెళుతూ ఉంటే నేను యూదుడను అని తను తాను ఎలాగో సాక్ష్యం ఇచ్చినట్లుగా కూర్చున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 5 గుమ్మాలు పాత నిబంధనలో మనం చూస్తాం. ముందుకు వెళ్ళకపోయిన ప్రశ్న ఏంటంటే, ఈ 5 గుమ్మాల్లో ఏ గుమ్మం దగ్గర మనం కూర్చుని ఉన్నాం? అసలు మనకు గుమ్మం ఉందా? మొదటి గుమ్మంలో ఉన్నామా, 2వ గుమ్మంలో ఉన్నామా, 3వ గుమ్మంలో ఉన్నామా, 4వ గుమ్మంలో ఉన్నామా, 5వ గుమ్మంలో ఉన్నామా? అసలు మన గుమ్మాలే లేవా? లేకపోతే ఇంకో వ్యక్తిని గురించి నేను చెప్పడం ఇక్కడ విడిచిపెట్టాను, ఎందుకంటే అది మనకు అవసరం లేదని. కానీ విచిత్రం ఏంటంటే, బహుశా మనం ఆయనకే చాలా సింక్ అవుతామేమో. అదే ఆది కాండములో మనం గమనిస్తున్నాం 18-19 అధ్యాయాల్లో. ఆయన పేరు లోతు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? సుధమ గుమ్మము దగ్గర కూర్చున్నాడు. సిట్టింగ్ అట్ ద గేట్ ఆఫ్ సడమ్. అది మనకు అవసరం లేని గుమ్మము. విచిత్రం ఏంటంటే, బహుశా యాకోబు వలె ఆ పరలోక గుమ్మము దగ్గర లేకుండా, బోయజు వలె సహాయం చేసే గుమ్మము దగ్గర లేకుండా, సమూయేలు వలె నిరీక్షణ కలిగించే గుమ్మము దగ్గర లేకుండా, దావీదు వలె తగ్గింపు గుమ్మము దగ్గర లేకుండా, ఆ తర్వాత మొర్దెకై వలె యథార్థమైన గుమ్మము దగ్గర లేకుండా, లోతు వలె నాశనకరమై కాల్చివేయబడే సుధవ గుమ్మము దగ్గర ఉంటే చాలా విషాదకరమైన సంగతి. ఈ మధ్యాహ్నం ఏ గుమ్మము దగ్గరకు వచ్చినా, ఇవన్నీ పాత నిబంధనలో ఉన్న గుమ్మాలు. ఇప్పుడు మీకు అవసరమైన ఒక గుమ్మం దగ్గరికి నేను తీసుకుని వెళ్ళొచ్చా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, అటువలే క్రీస్తు కూడా తన స్వరక్తమును చేతబట్టుకొని గవిని వెలుపట
శ్రమ పొందెను. ఈ సఫర్డ్ అవుట్ సైడ్ ద గేట్. ఈ గేట్ దగ్గర ఉంటే నేను అసలు గేట్ దగ్గరికే రాలేను కదా, నేను పాలనికి వెలపట్టున్నాను కదా, అపరిశుద్ధుడిని కేకలేస్తున్నాను కదా, మరి నేను గేట్ దగ్గరికి తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరు? అందుకే ఆయన గుమ్మము దాటి వచ్చినాడు, పాలెం వెలుపలికి వచ్చినాడు, గేటు దాటి వచ్చినాడు. వీళ్ళందరూ యాకోబు గాని, బోయజు గాని, సమూయేలు గాని, దావీదు గాని, మొర్దెకై గాని వారి రక్తాన్ని చేతబట్టుకొని గుమ్మం దగ్గర కూర్చోలేదు. వాళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యతను బట్టి వాళ్ళు గుమ్మం దగ్గర కూర్చున్నారు. అయితే నా ప్రియ ప్రభువారు నా కొరకై తన స్వరక్తాన్ని చేతబట్టుకొని ఆ గుమ్మం వెలపటికి వెళ్ళాడు. గుమ్మం వెలపటున్న నేను ఇప్పుడు గుమ్మము లోనికి రావటం కొరక ఆ రక్తము నాకు హేతువయింది. ఆ కారణాన అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నా కొరకై యేసుప్రభు వారి మీదకి వెళ్ళి తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా పాపిని, అపరిశుద్ధుడిని, దుర్మార్గుడను, దుష్టుడను, చెరుపు చేయవాడిని అరికాల మొదలుకొని నండెత్తి దాకా ఏ మంచి లేకుండా జీవిస్తున్న నా దగ్గరికి ఆ రక్త ప్రవాహం ఊటవలే వచ్చింది. కడుక్కున్నాను, శుద్ధుడయ్యాను. పాలెం వెలపటున్న కుష్ఠరోగుల వల్లే శుద్ధులైపోయిన తర్వాత ఇంక వాళ్ళ పాలెం వెలపట లేకుండా లోపల కేకలేస్తూ ఎలాగొచ్చినారో అలాగే ఇప్పుడు ఆ గుమ్మముల్లో నుండి వచ్చినాను. ఏంటి ఆ గుమ్మము? యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు అన్నాడు, ఐ యామ్ ద డోర్. నేనే ఆ ద్వారము, నేనే ఆ గుమ్మము. యోహాను సువార్తలో మనం గమనిస్తే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం 14:6 అనుకుంటా, జీవమై ఉన్నాను. కనుక ఇప్పుడు నాకు పాత నిబంధనలోని గుమ్మాల కంటే కొత్త నిబంధనలో నాకు గుమ్మమే నా దగ్గరికి వచ్చినాడు. యెరూషలేము గుమ్మాలారా, సియోను రాజు ప్రవేశిస్తున్నాడు, మహిమగల రాజు, యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనలోనే ఈ గుమ్మాలన్నీ మిళితమై ఉన్నాయి. ఆ గుమ్మమే యేసు. ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, ఈ గుమ్మము దగ్గర కూర్చున్నావా? యేసనే గుమ్మము దగ్గరికి వచ్చినావా? స్వరక్తము చేతబట్టుకున్న యేసనే గుమ్మము దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని కడిగి శుద్ధీకరించనే అనుభవంలోనికి వచ్చినావా? దావీదు గుమ్మము దగ్గర కూర్చున్నాడని జనులు వినిన తర్వాత ఆయన దర్శించడానికి వచ్చినారు. భౌతికమైన దావీదైతే తను ఏ క్రైము చెల్లించకుండా గుమ్మం దగ్గర ఉన్నాడు. పరసంబంధమైన దావీదు కొత్త నిబంధనలో తన రక్తాన్ని చేతబట్టుకొని గుమ్మం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? ఎంతకాలమైనా దేవుని మాటలు వింటూనే ఉన్నావు, తలూపుతూనే ఉన్నావు, భవిష్యత్తుగా రాసుకుంటున్నావో లేదో, ఆలోచిస్తున్నావో లేదో, తలస్తున్నావో లేదో. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అంగీకరిస్తున్నావా? ఉదయంలోనికి ప్రభువుని స్వీకరిస్తున్నావా? కొంతమంది ప్రభుకి దగ్గరే ఉంటారు కానీ అంగీకరించలేరు. దావీదుకి చాలా దగ్గరలో ఉన్నారు, దావీదుని దర్శనం చేసుకోలేదు కొంతమంది. ఉదాహరణకి తన కుమారుడు పేరు అబ్షాలోము. నేను ఇంతకు ముందే చెప్పాను, అబ్షాలోం. అబ్బ అంటే ఫాదర్, షాలోం అంటే పీస్ అని అర్థము. ఫాదర్ ఆఫ్ పీస్, సమాధానపు తండ్రి. 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. అబ్షాలోం అంత అందగాడు ఎవరినూ లేరని బైబిల్లో మనం చూస్తాం. అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా లోపము లేని సౌందర్యం కలిగిన అబ్షాలోం. సౌందర్యం ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు అందంగా ఉన్నావంటే నీ సౌందర్యం ఎక్కడి నుండి వచ్చింది? మీ అమ్మగారు నాన్నగారిది ఎవరిదో ఒకటిది రావాలిగా, ఇద్దరిది కలిపి వచ్చిండాలిగా. అలాగైతేనే నువ్వు అందం కల్పిస్తావు. వాడిద్దరిది కలిపి రాకుండా నువ్వు అందంగా కల్పించడానికి నోవే. బైబిల్లో దావీదుని గురించి రాయబడింది, ఆయన అందమైన వాడు అని రాయబడి, పరాక్రమ కలిగిన వాడు అని రాయబడి. దావీదు అందము నువ్వు పుణికి పుచ్చుకొని తండ్రి యొక్క అందం నీ దగ్గరికి వచ్చి నువ్వే అందగాడు అనుకొని నువ్వేం చేసావంటే తన దగ్గరికి రాలేదు. అభిషేకం నాది, సింహాసనం నాది, డబ్బు నాది, బ్యాక్గ్రౌండ్ నాది, యెరూషలేము నాది, ప్రజలు నా దగ్గర ఉన్నారు, ఇంక నేను ఎందుకు మా నాన్న దగ్గరికి వెళ్ళాలి? అసలు మా నాన్నకేం తెలుసు? ఆయనకి ఏదో గొర్రెలు కాసుకునే వాడిని తీసుకుని వచ్చినాడు. అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్న బ్యాక్గ్రౌండ్ భవిష్యత్ గొర్రెలు కాసేదేమో, కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? భవిష్యత్ రాజకుమారుడు నువ్వేమో. కానీ రాజకుమారుడు అయ్యుండి మస్తకి చెట్టుకు వేలాడదీయబడి బాణంతో కొట్టబడి చంపబడుట కంటే గొర్రెలు కాసే బ్యాక్గ్రౌండ్ కలిగిండి సింహాసనం మీద దండం పట్టుకునే లేదు మేలు కాదా? ఇది నాన్న దేవుని వాక్యం వింటున్న నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యు ఆర్ మోర్ వరీడ్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ బట్ నాట్ అ హోలీ గ్రౌండ్. నీకు అవసరమైన పరిశుద్ధ భూమి మీదకి రావడానికి ఇష్టపడట్లేదు, కానీ నీకు అనవసరమైన బ్యాక్గ్రౌండ్ మీద నువ్వు ఆధారపడి భవిష్యత్ లోకంలో సాగిపోతున్నావేమో. నీ జవాబేంటి?
ఎంత విషాదకరమైన సంగతి అంటే చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 28. 2 Samuel chapter 14 verse 28. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయకయుండగా. దిస్ ఇస్ ద సాడ్ సిచ్యువేషన్ ఆఫ్ సో మెనీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. చాలా మంది విశ్వాసుల యొక్క పిల్లల స్థితి ఇది, సండే క్లాస్ టీచర్స్ యొక్క పిల్లల స్థితి ఇది, ఎల్డర్స్ పిల్లల స్థితి ఇది, సేవకుల పిల్లల స్థితి ఇది, బోధకుల పిల్లల స్థితి ఇది, యాజకుల పిల్లల స్థితి ఇది, రాజుల పిల్లల స్థితి ఇది. దే వర్ దేర్ రైట్ ఇన్ జెరూసలేం బట్ నెవర్ విజిటెడ్ హిస్ ఫాదర్. తండ్రి దగ్గరికి ఏనాడు 2 ఏళ్ళు రాలేదు. ఆయన అందంగా ఉన్నారు, వాళ్ళ చెల్లి తామారు, ఆమెను గురించి కూడా రాసింది. సౌందర్యం, ఎక్కడి నుండి వచ్చింది సౌందర్యం? ఇవన్నీ పొంది ద ఆరిజిన్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్ వాస్ రిజెక్టెడ్. వారి ఆశీర్వాదమునకు ఆవిర్భావానికి కారణమేంటో దాన్ని వారు నిరాకరించినారు. విషాదకరమైంది. అయితే దేవుని ప్రజలకు కొంతమంది సామాన్యులు వచ్చినారు. ఎవరు భాగ్యవంతులకి అవకాశం లేదు, ఆ భాగ్యులకి అవకాశం వచ్చింది. వారి ఇశ్రాయేలీల్లో కొందరు రాజును దర్శించడానికి వచ్చినారు. ఆ కొందరిలో నువ్వుంటే ఎంత బాగుండు. ఒకవేళ వాక్యం వింటున్న నీవు ఒక సామాన్యుడివేమో, మీ నాన్నగారు అమ్మగారు మందిరికి కూడా రాదేమో, మీ నాన్నగారు అమ్మగారు సండే క్లాస్ టీచర్స్ కాదేమో, బోధకులు కాదేమో, సేవకులు కాదేమో, అసలు మందిరం అంటేనే వాళ్ళకి తెలియదేమో, కానీ నువ్వు రాజును దర్శించుకోవటానికి రావాలని ఇష్టపడుతున్నావేమో. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి వారి కొరికే రాజు గుమ్మం దగ్గర కూర్చున్నట్లుగా రాజులకు రాజు యేసు ప్రభువారు శిలువ మీద వేలాడదీయబడి ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి వస్తే నువ్వు ఖాళీగెళ్ళలేవు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. డేవిడ్స్ పొజిషన్, దావీదు యొక్క స్థానం. 2వ చూస్తామా? సమూయేలు 2వ గ్రంథము 2 Samuel chapter 19 verse 11. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 2 Samuel chapter 19 verse 11. రాజైన దావీదు విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానం పంపి, ఇశ్రాయేలీల వారందరూ మాట్లాడుకొనున్న సంగతి నగరంలోనున్న రాజునకు వినబడను గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? ఇక్కడ మిడిల్ ఈస్ట్లో లేదా ఈస్ట్లో ఉన్న కల్చర్ ఏంటంటే, ఇప్పుడు రాజు బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాజుని తీసుకురావాలి. ఊరికే మన మాదిరి సింపుల్గా ఎవరికి తెలియకుండా రావడానికి లేదు. ఎవరికి తెలియకుండా పరిగెత్తిపోవచ్చు, కానీ అందరికి తెలిసేటట్లు లోపలికి రావాలి. ఎందుకంటే రాజుగా ఉండాలి కదా. తర్వాత ఎవరు రాజు అవుతారు? ఈ దినాల్లోనైతే నెట్ ఉంది కనుక, ఈమెయిల్, తర్వాత ఏంటంటే వాట్సాప్లో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కనుక డేవిడ్ బికమ్ నౌ కింగ్ అని మళ్ళీ ఒక మెసేజ్ పంపిస్తే అందరికి తెలిసిపోద్ది. అది అలా తెలిసేది కాదు. కనుక ప్రజలందరూ వెళ్ళి ఏం చేయాలంటే గుమ్మం దగ్గర రాజును తీసుకుని వచ్చి ఊరేగింపుగా యెరూషలేములోని సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాలి. ఇది ఆనవాయితీ. అంటే ప్రజలకు పట్టింపు లేదు. ప్రజలు ఎక్కడైనా 2 గుంపులు ఎలాగయ్యారో బైబిల్లో కూడా 2 గుంపులు అయ్యారు. ఒక గుంపు ఎవరంటే ఇశ్రాయేలీలు, అంటే 10 గోత్రాలు. ఇంకొక గుంపు ఏంటంటే యూదా గోత్రం, లేవి గోత్రం. లేవీలు అంటే అట్ట ఇట్ట ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. యూదా గోత్రం, దట్స్ ఎ రాయల్ ట్రైబ్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. కానీ యూదు గోత్రాల వాళ్ళు రాలేదు. ప్రవక్తకి సొంత దేశంలో ఘనత లేదన్నట్లు నువ్వు ఎవరి వాళ్ళు అని నువ్వు అనుకుంటూ ఉన్నావో, నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో అనుకుంటున్నారు. వాళ్ళు నీ దగ్గరికి రాలే. ఎవరు వచ్చినారు మరి? మనం ఇందాక చదివాము, ఇశ్రాయేలీలు వచ్చినారు, 10 గోత్రికులు వచ్చినారు. వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు. ఇప్పుడు దావీదుకి ఏంటంటే వాళ్ళు వచ్చి పిలిస్తే ఎట్లా? రాయల్ ట్రైబ్ వాళ్ళు వీళ్ళు రావాలి కదా, వీళ్ళు రావట్లే, మనకెందుకులే అని అనుకున్నారేమో. బహుశా వీళ్ళు కొంతమంది అనుకుని ఉండొచ్చు, పారిపోయిన వాళ్ళు మనం తీసుకుని వచ్చి రాజుగా చేస్తే ఏం బాగుంటుంది. కొంతమంది అనుకుని ఉండొచ్చు, మనం ఇంతకుముందు అబ్షలోం గ్రూప్లో ఉన్నాం, ఇప్పుడు అబ్షలోం చనిపోయాడు, ఇప్పుడు మనం దావీదుని తిరిగి తీసుకుని వస్తే మన మీదకి మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఎవరైతే అబ్షలోం దగ్గరికి వెళ్ళినారో అదంతా దావీదు దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది.
కనుక రేపు పొద్దున మన మీదకి ఖడ్గం వస్తే ఎలాగా? ఆయనకి ఇష్టమైతే రాని, మనం వద్దనొద్దు. ఆయనకి ఇష్టం లేదనుకో వెళ్ళిపోని, మనం పిలవద్దు. ఇది గోదావరి కల్చర్. మనం ఏం బలవంతం చేయొద్దు. అలా కాదు కదా, ఆయన రాజు కదా, ఆయన మీరు విలువాలి కదా. రాజుకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన మీరు కాదు అభిషేకించింది, సమూయేలు కాదు అభిషేకించింది, దేవుడే సెలవిచ్చినాడు. నేనొక మనిషిని కోరుకొని ఉన్నాను. ఐ హావ్ చోసన్ ఎ మ్యాన్. అతడు నా హృదయానుసారుడైన మనుషుడు. అంటే దేవుడు కోరుకున్నవని మీరెందుకు కోరుకోవట్లేదు? అదే మనుషునికున్న జబ్బు. ఎవరు దేవుణ్ణి కోరుకుంటాడో మనుషులు వారిని నిరాకరిస్తారు. ఎవరు దేవుడు నిరాకరించినారో వానమ్మడు మనుషులు పడుతున్నారు. విచిత్రం ఇది. సౌలను దేవుడు కోరుకోలేదు, అబ్షాలోం దేవుడు కోరుకోలేదు. ప్రజలు గుంపులుగా తండాలుగా వెళ్ళారు. ఎందుకని? అబ్బా బ్రదర్, కలర్ఫుల్ బ్రదర్, డై వేసుకోకుండా వాక్యం చెప్తున్నాడు బ్రదర్. పైనుండి అరికాలు మొదలుకొని నండెత్తి దాకా ఎంత మాత్రం లోపం లేదు బ్రదర్. ఆల్రౌండర్ బ్రదర్. పాడగలడు, రాయగలడు, మ్యూజిక్ వేయగలడు, వాక్యం చెప్పగలడు, ట్రాన్స్లేట్ చేయగలడు, పుస్తకాలు రాయగలడు, అన్ని చేయగలడు బ్రదర్. దేవుడు కోరుకున్నాడా? అబ్షాలోమా, సౌలా, దావీదా? దేవుడు కోరుకున్న వ్యక్తి దగ్గర నువ్వు ఉంటే నీకు ఎప్పుడైనా క్షేమం కలుగుతుంది. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, మరి వీళ్ళందరూ ఎలాగొస్తారు అని జ్ఞాపకం చేసుకొని, దావీదు చాలా తెలివైన వాడు, అంటే యుక్తి కలిగిన వాడు కాదు. మన మాదిరి క్రూకెడ్ క్రిమినల్ మైండ్ అంటారు కొంతమందిది. వాళ్ళు ఎప్పుడు క్రిమినల్గానే ఆలోచిస్తుంటారు. ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ మైండ్, ఇట్స్ ఎ క్రైస్ట్ లైక్ మైండ్. ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు క్రిమినల్ మైండ్స్ కెనాట్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ వర్దిలీ, వేర్ ఇస్ ఎ క్రైస్ట్ లైక్ మైండెడ్ పీపుల్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ వర్దిలీ. డూ వీ హ్యావ్ ఎ క్రిమినల్ మైండ్? అయ్యో నేనేం చేశాను బ్రదర్ అంటారు. ఏం తెలియకుండానే చేసేవన్నీ చేసింటారు సైలెంట్గా, చాప కింద నీళ్ళ మాదిరి. అన్నీ వెళ్ళింటే కింద చాప అంతా తడిసిపోయేటప్పుడు తెలుసు, అయ్యో ఇన్ని నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడో స్టార్ట్ అయ్యి. డేవిడ్స్ ప్రిపరేషన్, దావీదు యొక్క సిద్ధపాటు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, దావీదుకి దేవుడు మంచి పనివారిని ఇచ్చినాడు. మొదటిది, ఈ గేవ్ కపుల్ ఆఫ్ ప్రీస్, ఇద్దరు ప్రవక్తలను ఇచ్చినాడు. ఉదాహరణకి నాతాను, గాదు. దాని అర్థాలు ఇంతకుముందే చెప్పాను. నాతాన్ అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము. గాడ్ అంటే ఫార్చ్యూన్, భాగ్యం అని అర్థం. తర్వాత ఏం చేశాడు? ఇద్దరు యాజకులను ఇచ్చినాడు. దాంట్లో సాదోకు అంటే చెప్పాను, గాడ్ ఈజ్ మై రైచియస్నెస్, దేవుడే నా నీతి. ఇంకొక యాజకుడు ఎవరు? అబ్యాతారు, అబ్యా ప్లస్ తార్, అబ్ అంటే ఫాదర్ అని అర్థం. ఎక్కడ అబ్బొచ్చినా, ఏబి అబ్బని వచ్చినా ఫాదర్ అని అర్థం. అబ్యాతార్ అంటే మై ఫాదర్ ఈజ్ గ్రేట్, నా తండ్రి గొప్పవాడని. వీరిద్దరి యాజకుల్ని, ఆ తర్వాత ఇద్దరిని ఎవరిని ఇచ్చినాడు? సైన్యాధిపతులను ఇచ్చినాడు. ఎవరు వాళ్ళు? యోవాబు, అబీషై. యోవాబు అంటే చెప్పాను జో ప్లస్ ఆబ్ అంటే యెహోవా ఈజ్ మై ఫాదర్, యెహోవాయే నా దేవుడు. అబీషై అని అంటే అబ్బీ ప్లస్ షై, ఫాదర్ ఆఫ్ గిఫ్ట్స్. కనుక ఇలాంటి టీముని ఇచ్చినాడు. ఇద్దరు ప్రవక్తలు, ఇద్దరు యాజకులు, ఇద్దరు కమాండర్స్. దావీదు అవసరమైనప్పుడు వారి సేవలు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు యాజకులను పిలిచినాడు. ఏం ప్రవక్తలను పిలిచవచ్చుగా, వాళ్ళ పని కాదు. ఏం కమాండర్స్ పిలిచవచ్చుగా, వాళ్ళ పని కాదు. వాళ్ళు చూసిరాపోరా అంటే కమాండర్స్ పోతారు. యోవాబు, అభిషేక్ పోయి చూసిరారా నాయన, సంపొద్దురా బాబు, ఊరికట్టు పోయిరా అని అంటే చంపి తీసుకొని వచ్చినారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, యాజకుల్ని ఎందుకు పిలిపించినాడంటే, ఇది దావీదుతోనంటే మనం కూడా వచ్చిన కాన్సెప్ట్ ఏమంటే, ఎవ్వరు చెప్పిన మాట ఎన్నోడు కూడా పాస్టర్ చెప్పే మాట వింటాడంట. ఇది దావీదు వాడిన తెలివి. అందుకని ఇది ఎవడు చెప్తే వినరు, పాస్టర్నే పంపిస్తాం. పాస్టర్ పోయినాడు, అంకల్ రండి అంకల్, కూర్చుందరు అంకల్, ఇష్టం లేకపోయినా కూడా కనీసం వినన్నా వింటాడు. అలాగే ఇద్దరు పాస్టర్లు పంపించేసినాడు దావీదు. మీరు పోయి ఏం చేయాలంటే, మొదటి యూదా వారికి చెప్పాలి. ఎందుకంటే పాస్టర్లు వచ్చేది ఎక్కడి నుండి వస్తారు? లేవి గోత్రికులు వస్తారు. రాజులు ఎక్కడి నుండి వస్తారు? యూదా గోత్రంలో నుండి వస్తారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్.
మిగతా 10 అంతా ఏమి శాతగాని మనలాంటి వాళ్ళందరూ, మిగతా వాళ్ళంతా 10 మంది, వాళ్ళంతా ఒక టైపు కనుక వాళ్ళందరూ ఒకటి ఉన్నారు. వీళ్ళు రాయల్ ట్రైబ్, వీళ్ళు ఉన్నారు. మీరు పోయి యూదా వారందరినీ సమకూర్చుకుని రండి, వాళ్ళు వస్తేనే మనకి ఏమన్నా హోల్డ్ ఉంటుంది, కానీ ఇస్రాయల్ వస్తే ఎలాగుంటుందని దావీదు చెప్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి వాడు చాలా గొప్ప సంగతులు వారికి చెప్పడం ఆరంభించారు. అసలు మన ఎముకల్లో ఎముక, మాంసంలోనే మాంసం, మనోడికి మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని వెళ్ళేటప్పటికి ఎవరన్నా గోదావరి వచ్చేయి, ఎవరు మనోడే వచ్చేయి, అందరూ మన 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 అన్న ఫీలింగ్ పెట్టుకొని ఇంక యూదులందరూ రావాలని అక్కడికి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే డేవిడ్స్ ప్రిపరేషన్, దావీదు ఎంత చక్కగా సిద్ధం చేసుకున్నాడు తన యొక్క సైన్యాన్ని లేదా తన యొక్క పరిచారకులను. నేను కూడా జ్ఞాపకం చేయాలని కోరేది ఏంటంటే దేవుడు మనల్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. సిద్ధం చేసేది ఎలాగ సిద్ధం చేస్తాడంటే దావీదు ఎలాగ సిద్ధం చేసినాడో పరలోకపు దావీదని యేసుప్రభు వారు కూడా మనల్ని సిద్ధం చేస్తున్నాడు. దావీదుకు సాదోకు అబ్యాతారని ఎలాగో యాజకులు ఉన్నారో, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనకి 2 ప్రధాన యాజకులు లేరు, మనకు 2 సైన్యాధిపతులు లేరు, మనకు 2 ప్రవక్తలు లేరు. మనకు ఒకే ప్రధాన యాజకుడు, ఒకే ప్రవక్త, ఒకే యుద్ధశూరుడైన యెహోవా, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయనే మన ప్రవక్త, ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన సైన్యాధిపతి. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు బ్రదర్ అని మీరు అనొచ్చు. వారికి దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి అపోస్తులు, ప్రవక్తలు, పరిచారకులు, దేవుని సేవకులు, ఎల్డర్స్, రెస్పాన్సిబుల్ బ్రదర్స్, ఇలా ఉపదేశకులు, రకరకాలైన వారిని వాళ్ళు దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినారు. కనుక ఇప్పుడు యేసుప్రభు అనే ప్రధాన యాజకుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయనకు అభిషేకం, ఆయన వాక్యం, ఆయన పరిస్థితులు, ఆయన మనం పొందిన వారమై ఇప్పుడు పంచిపెట్టాలని ప్రభు కోరుతున్నాం. భూ సంబంధమైన దావీదు ఎలాగైతే భూ సంబంధమైన యాజకులను పంపించినాడో, పర సంబంధమైన దావీదు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ దినాన రాజులైన యాజక సమూహముగా చేయబడిన మనము దేవుని ప్రజలను దావీదు యొక్క సింహాసనము కొరకై ఎలా సిద్ధపరిచినారో మనం కూడా యూదా గోత్రపు సింహమైన ఆయన సింహాసనం కొరకే సమకూర్చాలని పంపించబడుతూ. విచిత్రం ఏంటంటే మనం దావీదు కొరకు సమకూర్చుకోకుండా మనమే సమకూర్చుకుంటున్నాం. దావీదును మర్చిపోయాం. అందుకని అనేక మంది దావీదును మర్చిపోయి నష్టంలోనికి వెళ్ళారు. అందుకే మేము చెప్తుంటాం సహవాసము చాలా ప్రాముఖ్యమని. అందుకనే దేవుని దాసుడు భక్సింగ్ గారు కరెక్ట్ ఈ రోజు జూలై 12, 1941 చెన్నైలోని వ్యాపారి ఏరియాలో రితర్టన్ రోడ్డు నంబర్ 4 అనే స్థలంలోనికి కొంతమందితో కలిసి అడుగుపెట్టాడు. ఇప్పటికీ కరెక్ట్ 80 సంవత్సరాలుగా దేవుడు తన సంఘాన్ని, సాక్ష్యాన్ని భద్రపరుస్తూ వచ్చినాడు. కనుక దేవుని యొక్క సంఘములో ఇలాగ సిద్ధపరచబడేవాళ్ళు, దేవుడి కొరకు సిద్ధపరచబడేవాళ్ళు, సింహాసనము కొరకు, ప్రభుత్వము కొరకు, పరిపాలన కొరకు ఉంటారు. అందుకే సహవాసానికి రండి అని చెప్తుంటా. ఇప్పుడు వేరే ఎక్కడ తెలియకుండా ఇప్పుడు 1 మ్యాన్ షోకి, ఫ్యామిలీ షోకి మీరు డబ్బులు ఇచ్చిపోతున్నారు. నేను చెప్పే మాటలు మీకు కొంతమందికి అర్థమవుతాయి అనుకుంటా. ఎవరైతే ఈ సహవాసములో ఉండి ఇప్పుడు మానేసినారో వారి కొరకు ఈ మాటలు చెప్తున్నాం. అసలు ఈ సహవాసానికి పరిచయం లేని వారు దీన్ని మీరు లైట్గా తీసుకోవచ్చు. ఎవరైతే ఈ సహవాసానికి పరిచయం ఉండి మానేసి ఉన్నారో వాళ్ళు మీరు సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడ లేని ట్రేడ్ మార్క్ హెబ్రోన్ లేదా భక్సింగ్ గారి ఫెలోషిప్ అంటే 5 ట్రేడ్ మార్క్స్ ఉంటాయి. మొదటి ట్రేడ్ మార్క్ ఏంటంటే భౌతికమైనది చెప్పట్లేదు, ఆత్మీయమైనది చెప్తాం. భౌతికమైనది అంటే సాంబారు, రసము ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఆత్మీయమైన మొదటిది ఏంటంటే ఈ దినాన భారతదేశంలో క్రైస్తవుడు అనబడిన ప్రతి వ్యక్తి చేతిలో బైబిల్ ఉండటానికి కారణం బ్రదర్ భక్సింగ్. ఆయన క్రైస్తవుడైన తర్వాత బైబిల్ పట్టుకొని వెళ్ళాలనేది నేర్పించినాడు, బైబిల్ చదవాలని నేర్పించి. రెండవది, క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి ఇంట్లో భక్సింగ్ గారు నేర్పించక మునుపు ఫోటోలు ఉండేవి. అంటే యేసుప్రభు గొర్రెల కాపరి మాదిరి, పరిణమంతా కలిసి భోజనం చేస్తున్న లాస్ట్ సప్పర్ లాంటిది, యేసుప్రభు సిలువ మీద వెళ్ళి అలాంటి ఫోటోలు ఉండేవి. ఎప్పుడైతే భక్సింగ్ గారు వచ్చినారో, ఆయన వాక్యం ప్రకటించడం ఆరంభించినారో క్రమేణ ఫోటోలు పోయి ఇప్పుడు ఇళ్లలో ఏమొచ్చినాయి, వాక్యాలు వచ్చినాయి. నేను చెప్పేది ఎవాంజలికల్ ఫెలోషిప్ మాత్రమే కాదు, కేథలిక్స్లో కూడా చాలా మందికి దేవుని వాక్యం, కేథలిక్ చర్చెస్కి ఏనాడు బయట కాంపౌండ్లకు వాక్యం రాసిండేది లేదు.
నాకు బాగా పరిచయం, 20 ఏళ్ల క్రితం కూడా లేదు. సినిమా పోస్టర్లు అతికించేవాళ్ళు, గాడిదలు గుర్రాలు ఆ పోస్టర్లు లాగుతుంటే గోడ మీద సెప్టిక్ ట్యాంక్ కావాలనుకుంటే ఇక్కడ నంబర్ వేసేవాళ్ళు. అది దట్ వాజ్ ద వాట్ ఈస్ కాల్డ్ మనీ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు కేథలిక్ స్థలాల యొక్క గోడలు కూడా మీరు చూడండి, ఆల్ ఫుల్లీ డెకరేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బయట ఎంత చక్కగా అందంగా రాసింటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ ఊరికి సిటీకి సెంటర్లో ఉంటాయి. కనుక ఇది రెండో ట్రేడ్ మార్క్. ఇళ్లల్లోనా మందిరాల్లోనా దేవుని యొక్క వాక్యము వాడబడ్డం అనేది భక్సింగ్ గారి ద్వారానే నేర్చుకున్నారు. మూడోది ఏంటంటే విశ్వాసులు లేదా క్రైస్తవులు వాడే వాళ్ళ బండ్లు, అది సైకిల్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, కారు కావచ్చు. ఇంతకుముందు వాక్యాలు రాసేవాళ్ళు కాదు, స్టిక్కర్ అతికించేవాళ్ళు యేసుప్రభు బొమ్మని. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన, ఎవరైనా సరే యేసుప్రభుని నమ్మని వాళ్ళు కూడా, మిషన్ వాళ్ళు కూడా బయట వాక్యం రాస్తున్నారు. ద లార్డ్ షల్ గో విత్ ది, యెహోవా నీతో కూడా వచ్చువాడు, నీ రాకపోకలేంది యెహోవా తోడైండు. నువ్వు మనం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లో నా కార్ స్ట్రక్ అయిపోయింటే వెంటనే వాక్యం చూసిన వెంటనే ఓహో ఎవరో క్రిస్టియన్స్ ఉన్నట్టున్నారు. అంతకుముందు ఏమనుకునే వాళ్ళం అంటే ఎవరో హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు అనుకునే వాళ్ళం. ఇప్పుడు అందరూ రాసేస్తున్నారు. వాట్ ఎ బ్లెస్సింగ్. భారతదేశంలో ఈ మార్పు, సమూలమైన మార్పును తీసుకురావటానికి దేవుడు తన దాసుని వాడుకున్నాడు. నాలుగవది ఏంటంటే ఇప్పుడు బైబిల్ క్యారీ చేసే బ్యాగులు, దానికి జీసస్ డైడ్ ఫర్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ కేర్స్ ఫర్ యూ. అంతకుముందు దాకా అసలు బైబిలే తీసుకెళ్లేది లేదు కదా. బైబిల్ ఇంటికి ఒకటే ఉండేది. మా ఇంట్లో కూడా ఒకే బైబిల్ ఉండే. మేము 4 అబ్బాయి అమ్మాయిలు, మా నాన్న అమ్మగారు అందరు కలిసి ఒకే బైబిలే. వారంకి ఒకసారి ఒకరికి అవకాశం. ఆ రోజు మనం ఎట్లనే ఎస్కేప్ అయిపోయినాం అనుకో, మళ్ళీ మనకు వచ్చేటప్పుడు ఇంకొక వారం అయింది. ఇప్పుడు ఒకరి చేతిలో ఎన్ని బైబిళ్ళు, చిన్న బైబిళ్ళు, పెద్ద బైబిళ్ళు, ఇంగ్లీష్ బైబిళ్ళు, తర్వాత స్టడీ బైబిళ్ళు, ఫ్యామిలీ బైబిళ్ళు, ఇంక ఇప్పుడు కొత్తది వచ్చింది డానియల్ ఎడిషన్, డేనియల్స్ ఎడిషన్. అంటే తెలుగు ఇంగ్లీష్ పక్కన పక్కనే ఉంటాయి. ఎన్ని బైబిళ్ళు చదవట్లేదు అనుకో, అది వేరే విషయము. దేవుని యొక్క వాక్య సమృద్ధి అలాగ బయటకు వచ్చింది. ఐదవది ఆఖరిది, ఏ పరిస్థితుల్లోనైనా వాక్యంతో ఆరంభించాలా, వాక్యంతో ముగించాలా. భక్సింగ్ గారి పెళ్ళైనా, బర్త్డే అయినా, చివరికి చావైనా, సమాధి తీసుకెళ్ళినా, అంతకుముందే అయితే సమాధి తీసుకెళ్ళి ఎలాగ పెట్టేవాళ్ళంటే మట్టిలో నుండి దిగబడ్డావు కనుక నేను మట్టికి అప్పగిస్తున్నామని అప్పగించి ప్రార్థన చేసాడు. ఇప్పుడు అలా కాదు. సుమారుగా అక్కడ కూడా ఎవరికి వాక్యం చెప్పని వాళ్ళకి ఇచ్చేస్తే గంటసేపు చెప్పేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆల్టర్ కాల్ వచ్చింది, అక్కడ కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. కనుక ఈ ట్రేడ్ మార్క్ ఫెలోషిప్ అన్నీ అక్కడ సిద్ధం చేసినారు. ఇప్పుడు ఎవరైతే ఈ సహవాసంలో ఉన్నారో, డేవిడ్స్ ప్రిపరేషన్, దేవుడు కూడా ఇప్పుడు మనం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మీరు 1 మ్యాన్ షోకి, ఫ్యామిలీ షోకి డబ్బులు ఇచ్చిపోయినారు అనుకో, అక్కడ మీరు కుర్చీలు వేసేవాళ్ళుగా, చాపలు వేసేవాళ్ళుగా, టాయిలెట్ శుభ్రం చేసేది ఎప్పుడు మీ జీవితాంతం అక్కడే ఉంటారు. ఏ రోజు మిమ్మల్ని పిలిచి మైక్ ఎదుట మావలే వాక్యం చెప్పే అవకాశం మీకు ఇవ్వరు. ఇచ్చినారా? ఇచ్చింటే మరి యూట్యూబ్లో లేదు. ఎందుకని? వాళ్ళన్న చెప్పాలా, వాళ్ళ హస్బెండ్ అన్న, భర్త అన్న చెప్పాలా, భార్య అన్న చెప్పాలా, కొడుకన్న చెప్పాలా, కూతురన్న చెప్పాలా, నాయనన్న చెప్పాలా, అమ్మన్న చెప్పాలా, అక్కన్న చెప్పాలా, బావన్న చెప్పాలా, ఎవరో ఒకడు వాళ్ళోళ్ళే చెప్పాలా. మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? మరి ఊరికి వెళ్ళి కూర్చొనేసి వస్తున్నారు. ఎవరిని అడిగా మనకి ఎందుకు బ్రదర్ వెళ్ళి కూర్చొని వస్తున్నారు? దేవుడు మీకు కూడా కృప ఇచ్చినాడు, అదేంటి వరాలు ఇచ్చినాడు కదా, మీరు ప్రజ్వలింపు చేసుకోవాలంటే అదే బాగుంది బ్రదర్. బాగుంటుంది. ఎందుకంటే నువ్వు అపవిత్రుడిగా ఉన్నావు బయట. అందుకే అపవిత్రంగా ఉండేవాడికి లోపల పోయి కూర్చుంటే అదే బాగుంటుంది. ఎందుకంటే నువ్వేం ఇంటర్ఫియర్ కావు. వాళ్ళు పాడతారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఉంటారు, చివరికి కానికేస్తావు, వస్తావు. అదే నువ్వు పవిత్రంగా ఉన్నావు అనుకో, నీకు కూడా భయం వేస్తుంది. అయ్యో నేను ప్రభు కొరకు ఏం చేయట్లేదే, ఏం చేయాలని. నీకు వాక్యం చెప్పమని ఇచ్చినారు అనుకో, ఆ రాత్రి నిద్ర పడుతుందా? మాలాంటి వాళ్ళకైతే అది వేరే విషయం. మీలాంటి వాళ్ళకి రేపు నువ్వు పలానా పని చేయాలని చెప్పినారు, రాత్రి నిద్ర పడుతుందా? ఎప్పుడు లేని భక్తి ఆ రోజు వస్తుంది. భార్య తిట్టినా ఓర్చుకుంటాడు. రేపు చెప్తా రాత్రి నీ సంగతి. ఈరోజు మాత్రం ఏం తిట్టినా ఓర్చుకుంటాడు, బాగా సిద్ధపడతాడు బైబిల్లో. రోజు ఇలా చదవచ్చు కదా అని భార్య వచ్చి సూటిపాటు మాట్లాడిందని కాను అన్న, రేపు చెప్తా కదా నీ సంగతి. రోజు అలాగే చదవరు. ఆ వాక్యం చెప్పని రోజే ప్రార్థన, వాక్యము. ఈరోజు నాకు భోజనం వద్దు, అది వద్దు, ఇదొద్దు, ఇంట్లో పెద్ద సీన్ అనుకో. అంటే ఎంత సిద్ధపడతావు పూట వాక్యం ఇస్తే. అలాగ దేవుడు ఎంతో మంది పరిచారకులు ఇచ్చినాడు. ఒకవేళ ఈ సహవాసమే లేకపోయించే
నేను ఇక్కడ కనిపించేవాడిని కాదు. నేను కూడా మీ వల్లే 1 man షోకి, ఫ్యామిలీ షోకి డబ్బులు ఇచ్చిపోయింటే ఇప్పటిదాకా నేను అక్కడే ఉంటా, చాపలేసే దగ్గర, చెప్పుల స్టాండ్ దగ్గర అక్కడే ఉండింటా. నేను ఇక్కడ దాకా వచ్చిండేవాడిని కాదు. నేను ఒక్కడే కాదు, నాలా కనీసం 1000 మంది అయినా ఈ సహవాసంలో ఉంటారు. అట్లీస్ట్ 1000 మీలాంటి సండే క్లాస్ టీచర్స్ కొన్ని వేలు, ఎల్డర్స్ కొన్ని వేలు, మ్యూజిషియన్స్ కొన్ని వేలు, పాటలు పాడేవాళ్ళు కొన్ని వేలు. మీరు ఎప్పుడైనా చూసినారా? మామూలుగా ఎవరో ఒకళ్ళే పాటలు రాస్తే చెప్తారు, 100 పాటలు రాశాడు, 200 స్వరకల్పన చేశాడు, ఆయనే పాడతాడు, ఆల్బమ్ రిలీజ్ చేశారని. అది 1 man షో. కానీ ఎబ్రోన్ సహవాసంలో దాదాపు 800 పైచిలకు పాటలు 1941 మొదలుకొని ఈ రోజు దాకా రకరకాల భక్తులు వారి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు వాక్యమే యాజ్ ఇట్ ఈజ్ గా పాటల రూపంలో రాశారు. ఎక్కడుంది చరిత్ర? ఇక్కడ తప్ప. ఇవన్నీ గాలికి వదిలేసి, ఇవన్నీ గాలిపటం మాదిరి వదిలేసి వెళ్ళి కూర్చొని వస్తున్నావు. అసలు నీకు మనసు పుట్టలేదా? ఏ తోటలో నుండి పీకబడ్డ పుష్పం నీవు? ఏ కొలంలో నుండి పీకబడిన కమలము నీవు? ఏ రాతిలో నుండి చెక్కబడిన శిల్పము నీవు? ఏ సముద్రపు తీరము నుండి తీయబడిన ఇసుక రేణువు నీవు? ఏ స్థలములో నుండి బయటికి లాగబడిన మానవ స్వరూపము నీవు? పుట్టిన స్థలం మర్చిపోయావా? పెరిగిన స్థలం మర్చిపోయావా? ఆశీర్వదించబడిన స్థలం మర్చిపోయావా? దీవెన పొందిన స్థలం మర్చిపోయావా? అందుకే సిద్ధపడలేకపోయావు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నీకు నేను చాపలేసానండి, ఎప్పుడు నేను అదే చేశానండి అంటే, నేను చాపలేసేవాళ్ళని, టాయిలెట్స్ శుభ్రం చేసేవాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నానని నెగిటివ్గా మీరు తలంచొద్దు. అది ఖచ్చితంగా ఆరంభంలో చేయాల్సిందే. నేను కూడా చేసినాను. కానీ జీవితాంతం అదే కాదు కదా నీ పరిచర్య. నీకు నిజంగా ప్రభు కృపిస్తే సండే క్లాస్లో టీచర్స్ మినిస్ట్రీనా, సిస్టర్స్ మినిస్ట్రీనా, బయటికి వెళ్ళి ప్రకటించడమా, ఇక్కడ బోధ చేయడమా, మ్యూజిషియనా, రోజులు గడిచే కొద్ది ప్రభు సిద్ధపరుస్తాడు కదా. అందరిని ఒకే దగ్గర దేవుడు ఉంచలేడు కదా. మరి ఇప్పుడు ఇన్ని వేల మంది పరిచారకులు ఉన్నారు. ఎన్ని క్యాంపులైనా, ఎన్ని కాన్వకేషన్లైనా, ఎన్ని VBSలైనా, ఎన్ని స్పెషల్ మీటింగ్స్ అయినా అవలీలగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిపించడానికి అవసరమైన గాడ్స్ ప్రిపరేషన్ సాధనాలు దేవుడు సిద్ధం చేశాడు. ఇంత సిద్ధపాటను కాలద్రోసి, దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును కాలద్రోసి 1 man షోకి, ఫ్యామిలీ షోకి డబ్బులు ఇచ్చిపోతున్నావంటే నీ ఆత్మ సంబంధమైన జీవితానికి నీవే ఉత్తరవాదివి. యూదా ప్రజలన్నీ ఇశ్రాయేలును విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుని జనమా, దావీదు బాధలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ విషయం కూడా ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఎలాగూ. 3వ చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 2 Samuel chapter 19 verse 13. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. మరియు అమాషా యుద్ధకు దూతలను పంపి, నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు కాదా? యోవాబునకు బదులుగా నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని యెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయనుగా కని చెప్పుడనెను. యోవాబు తీసివేసి అమాషాను సైన్యాధిపతిగా చేస్తారని దావీదు వాగ్దానం చేసినాడు. డేవిడ్స్ ప్రామిస్. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎ మిస్టేక్ అండ్ ఎ బ్లండర్. ఇది దావీదు చేసిన పొరపాటు. ఎందుకు దావీదు చేసిన పొరపాటు అంటే, యోవాబు చాలా పరాక్రమం కలిగిన వాడు. సిరియా కుమారులోని దావీదే అన్నాడు. సిరియా కుమారులు 2, యోవాబు, అభిషేక్. ఏలును చూపిస్తే అస్తం మింగేసే రకం, పోయిరంటే కాల్చి వచ్చే రకం, చూసిరారని చంపేసి వచ్చే రకం. అబ్షాలోమును చంపొద్దండి అని దావీదు చెప్పినాడు, కానీ చంపినారు. మరి శత్రువుగా చంపకుండా ఎలాగుంటారు? దావీదు ఉద్దేశం ఏంటంటే చంపకుండా సజీవునిగా తీసుకురండి అని అర్థం. తీసుకొని వచ్చిన తర్వాత ఉద్దేశం ఏంటంటే సజీవుడిగా తీసుకొని వస్తే ఈ రోజు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటాడు, ఇంకో రోజు తిరుగుబాటు చేయడం ఏంటి? కనుక ఎప్పటికప్పుడే కట్ సండే కట్ అని అభిషేక్ లాంటి వాడు చంపనంటే వెళ్ళి అభిషాలోమును చంపేసి వచ్చినాడు. కనుక ఇప్పుడు దావీదేమనుకుని ఉంటాడు, ఒకవేళ అభిషాలోమును చంపిన వాడు నన్ను కూడా ఎప్పుడైనా చంపకపోతాడా? పవర్ మాంగర్ అని దావీదు యొక్క అభిప్రాయం. మొదటిది. ఇప్పుడు 2వ కారణం ఏంటంటే, బహుశా యోవాబుయే సైన్యాధిపతిగా కొనసాగితే అబ్షాలోము దగ్గర ఉన్న వాళ్ళు వస్తే అబ్షాలోము దగ్గర ఉన్న వాళ్ళందరినీ యోవాబు వదిలిపెడతాడని ఎలాగనుకుంటావు?
నేను వదిలిపెట్టరా బాబు అని చెప్పినా కూడా వాడు వదిలిపెట్టాడు. ఎందుకంటే నా సంగతి బాగా తెలుసు, నీ సంగతి ఎలాగ తెలుసు? నువ్వు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఉరియాని చంపని చెప్పి నన్ను లెటర్ పంపించినావు కదా. సో బ్లాక్మెయిల్ చేయాలి కదా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని యొక్క ఎన్నికకు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది శరీరానుసారం. భౌతికమైన విషయం, ఆత్మీయమైన విషయం దావీదు ఏం ఆలోచించుంటాడంటే, ఇప్పుడు ఈ వ్యక్తి సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్న యోవాబు బదులుగా సైన్యాధిపతి అయిన అమాషా అబ్షాలోము యొక్క సైన్యాధిపతి. ఇప్పుడు అబ్షాలోము చనిపోయాడు, అమాషాని పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అమాషా బంధువు దావీదుకి, చిన్నాయన పెద్దనాయన పిల్లలు. మరి ఇప్పుడు పెట్టుకోకపోతే ఎలాగా? ఎందుకు పెట్టుకున్నాడంటే బహుశా డిప్లొమాటిక్ రిలేషన్షిప్. అబ్షాలోము దగ్గరున్న వాళ్ళు కూడా యోవాబును చూస్తే మన దగ్గరికి రాకుండా వెళ్ళిపోతారేమో, కనుక అమాషాను చూస్తే మనోడు ఉన్నాడు కదా అక్కడ, మనకి భద్రత ఉంది, సంపుడు భద్రంగా కాపాడుతాడు అని మిగతా 10 గోత్రాల వాళ్ళు ఎవరైతే అబ్షాలోము దగ్గర వెళ్ళాడో వాళ్ళు రావడానికి అవకాశం ఉందని బహుశా దావీదు ఆలోచించిండొచ్చు. అందరినీ కలుపుకుందాం, దీన్ని ఏమంటారంటే అమ్నెస్టీ. యుద్ధం జరిగిన తర్వాత క్షమాభిక్ష ప్రసాదించడం. ఎవరు రావాలనుకుంటున్నారో రండి. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, అమాషా కొద్దిగా టైం తీసుకున్నాడు దావీదు. మరి ఎందుకు ఎగ్జైట్మెంట్లో టైం తీసుకోలేకపోయాడో తెలియదు. కొన్నిసార్లు బిగ్ పీపుల్ ఆల్సో మేక్ స్మాల్ బ్లండర్స్ అండ్ దట్ విల్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. పెద్దోళ్ళు కూడా చిన్న పొరపాట్లు చేస్తారు, అది పెద్ద కార్యాలు అవుతుంది. ఎప్పుడైతే యోవాబుకు బదులుగా అమాషాను సైన్యాధిపతిగా చేసినాడని చెప్తాడు. ఇప్పుడు యోవాబు ఎలాగ ఉంటాడు? సైలెంట్గా. మీరు ఎట్లా అనుకుంటారు యోవాబు సైలెంట్గా ఉంటాడని? ఏం చేశాడు మరి యోవాబు? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 20:10. 2 Samuel chapter 20 verse 10. లేదా 9వ వచనం నేను చదువుతా, 10వ వచనం. అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తను కాపాడుకొనుకుని ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చాను. గుచ్చిన తోడని అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు. వాట్ ఎ ట్రాజిక్ డెత్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క వాగ్దానికి కూడా చిల్లులు పడినాయి. అమ్మా ఊరికే ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎలాగొస్తారు? ఇక్కడ యోబును 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయుడిగా అర్థం చేసుకోవచ్చు, ఆత్మీయత కలిగిన వాడిగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభు బల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క సంగతి ఎట్లా? ఆత్మీయంగా ఆలోచిస్తున్నామా, ఆతృతతో ఆలోచిస్తున్నామా? భవిష్యత్తు మేలుకి అనుమతించినాడేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే యోవాబు అమాషాను చంపివేశాడు. దావీదు ఇచ్చిన వాగ్దానం అమాషా విషయంలో నెరవేర్చబడలేదు. ఇప్పుడు మన కొత్త నిబంధనకు వస్తే దావీదు కుమారుడైన యేసు ప్రభువు వారు మనకు వాగ్దానం ఇచ్చినాడు. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చింది నెరవేరుస్తాడు. బైబిల్ 8810 వాగ్దానాలు ఉన్నాయి. మొదటి వాగ్దానం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 28 అనుకుంటా. వారిని ఆశీర్వదించాను. ఎట్లని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏలుడి. 5 అంతల ఆశీర్వాదం. 5 జ్ఞాపకం చేస్తుంది, కృపను జ్ఞాపకం చేస్తుంది. దిస్ ద ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మొదటి వాగ్దానం. ఆఖరి వాగ్దానం ఏంటి? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 20వ వచనం. ఏంటా ఆఖరి వాగ్దానము? నేను త్వరగా వస్తున్నా. బిహోల్డ్ లైక్ ప్రొవైడ్ యేసు, రమ్ము రమ్ము త్వరగా వస్తున్నా. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ అదర్ దాన్ దిస్. ఇంతకంటే గొప్ప వాగ్దానం ఇంకేముంది? యేసు ప్రభు వారు వస్తున్నాడు. దావీదు ఆ దినాన్ని యెరూషలేముకు వచ్చేటప్పుడు ప్రజలంతా ఎంత సంబరంగా ఉన్నారు. ఈ దినాన దావీదు కుమారుడు, దావీదు గోత్రపు సింహము మన కొరకు దినాన్ని రానయ్యున్నాడు. కనుక ఆయన కొరకే మనం సిద్ధపడి ఉండాలని కోరబడుతున్నాం. యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం చేసుకో. ఇప్పటిదాకా ఎన్ని విషయాలు చూసినాం? 3 విషయాలు. మొదటిది ఏంటి? డేవిడ్స్ పొజిషన్, దావీదు యొక్క స్థానము, గుమ్మం దగ్గర ఉన్నాడు. రెండవది ఏంటి? డేవిడ్స్ ప్రిపరేషన్, దావీదు యొక్క సిద్ధపాటు, 2 పాస్టర్లని లేదా యాజకులను పంపించిన. మూడవది ఏంటి? డేవిడ్స్ ప్రామిస్, దావీదు యొక్క వాగ్దానం చేశాడు కానీ అది పూర్తిగా అన్వయింపులోనికి రాలేకపోయింది. నాలుగవది ఏంటి? తొందరగా చూసి ముగిస్తామా? సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం, మన్నించండి 23.
2 చాప్టర్ 19 verse 23. నీకు మానశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చెను. ఎవరి షిమి? మనకు బాగా తెలుసు. 16 అధ్యాయంలో చూస్తాం. దావీదు దగ్గరికి వచ్చి చీపో 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 నరహంతకడా, సౌలు కుటుంబాన్ని నువ్వు సంహరించిన అంతకడా, బ్లడీ, ఇలాగ దావీదును దూషించిన వాడు. అప్పుడే అన్నారు యోవ విషయంలో సిరియా కుమారులు, ఒక్కసారి ఒక చూపు చూడమంటారా అని. దావీదు మీ పనే చూపులు చూసేదిరా నాయన, ఇప్పుడు చూపులు చూసే సమయం కాదు, యెహోవా వానికి ఆజ్ఞ ఇచ్చినాడు, అందుకే వాడు శపిస్తాడు, లెట్ హిమ్ కస్ అని అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? వాడు తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చేమన్నాడు, అయ్యా నేను ద్రోహం చేశాను, చాలా పాపం చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. ఇప్పుడు బైబిల్ పండితులు ఇక్కడ భిన్నాభిప్రాయం ఉంది. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ షిమి చేసింది ఫేక్ కన్ఫెషను, అక్కడ తప్పించుకునేకి ఇప్పుడు దావీదు రాజాడు కనుక చంపుతాడేమో అని కొంతమంది గోపీలు ఉంటారు కదా, ఈ గోపి టైపు. సో ఇట్స్ నాట్ ఎ ట్రూ, ఇట్స్ ఎ ఫేక్ కన్ఫెషన్ అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారు, ఏదైనా ఒప్పుకున్నాడు కదండి, వీ హ్యావ్ టు టేక్ ద ఫేస్ వాల్యూ, నాట్ ఇన్ సైడ్. లోపల హృదయంలో ఎలాగుందో మనకు అవసరం లేదు, కానీ బయట ముఖం మీద చెప్పేశాడు కదా, నేను ద్రోహం చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి క్షమించండి, ఐ హ్యావ్ సిన్డ్ ఐ హ్యావ్ సిన్డ్ ఐ హ్యావ్ సిన్డ్ అని చెప్పాడు కదా అని. ఇప్పుడు దావీదు ఏం చేశాడు మరి? కోపం తీర్చుకున్నాడా, పగ తీర్చుకున్నాడా, క్షమించేశాడా? క్షమించేసినాడు. అప్పటికి వీళ్ళు ఏమన్నారు, సిరియా కుమారులు చంపేస్తా, అసలు వీడే మనకు కరెక్ట్ దొరికినాడు, రైట్ టైంలో దొరికినాడు, మనలాంటి వాళ్ళు అని ఇంటాను నాకు చెప్పకుండా చేసేరా, నా పేరు బయటికి రాకుండా చేసే, ఇంకా బాగా చెప్పాలంటే గోదావరి పదాల్లో కదా. దావీదు అలాగనలేదు, సిరియా కుమారులారా దిస్ ఇస్ ఎ డే ఆఫ్ రిజాయిసింగ్, ఇది సంతోషించే దినం. దావీదు రాజు కాబోతున్నాడు, పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు, సింహాసనం మీదకి వస్తున్నాడు. ఈ దినాన్ని ఎవ్వనికి మానశిక్ష లేదు. నన్ను దూషించిన వాడు కూడా, దేర్ ఇస్ నో డెత్ టుడే, లెట్ ఎ పర్సన్ హూ ఈజ్ లయబుల్ ఫర్ ఎ డెత్, హూ ఈజ్ వర్ది ఫర్ ఎ డెత్ షల్ రిజాయిస్ బికాస్ ఆఫ్ మై అమ్నెస్టీ. నేను ప్రసాదించే క్షమాభిక్ష ద్వారా నన్ను దూషించి అవమానించి శపించిన ఎవరైనా సరే నా క్షమాపణ ఇది నాన్న వారు పొందుదురుగాక. టేబుల్ ఈజ్ ఆల్వేస్ ఎ డిక్లరేషన్ ఆఫ్ గాడ్స్ అమ్నెస్టీ ఫర్ ఎ ట్రైటర్. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ట్రైటర్, షిమి వాజ్ ఎ ట్రైటర్, షిమి ద్రోహి అంట. ఈ ద్రోహులకు దావీదు క్షమాభిక్ష పెట్టినట్లు ప్రభు యొక్క బల్ల పరలోకపు దావీదు మనలాంటి వారికి ఏం పెడుతున్నాడు? క్షమాభిక్ష పెడతాడు. ఎన్నిసార్లు మనం ఆయన నోటితో దూషించలేదేమో, యాక్షన్స్తో దూషించినామేమో. నోటితో తిరుగుబాటు చేయలేదేమో, యాక్షన్తో తిరుగుబాటు చేసినామేమో. ఇప్పుడు ఆయన రాబోతున్నాడని తెలిసిన తర్వాత సరైన ఒప్పుకోలేకుండా ఆయన దగ్గరికి వచ్చి క్షమించి అంటున్నామేమో. ఇప్పుడు దావీదు క్షమించినాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? దావీదు కంటే చాలా పెద్దోడు షిమి. దావీదు కూడా ఇది మైండ్లో ఉంది. ఈజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్ పర్సన్, చాలా తెలివైన వాడు. దావీదు ఏమనుకున్నాడంటే, నాలంటోడు కనుక మాట్లాడిన మాటలను నేను భరించినాను, నా కుమారుడు సొలొమోను వాడు చాలా తెలివైనవాడు, ఇట్లాంటి వాడిని మాటలని వాడు భరించడు, అందుకని దెబ్బకి సెట్ చేస్తాడు ఇన్ని అని అనుకున్నాడేమో. సొలొమోను దగ్గరికి చెప్పాడు సావకు మునుపు. దావీదు కంటే ముసలోడు షిమ్మి, కానీ సావట్లేదు. ఎందుకంటే దుర్మార్గులకు కొంతమందికి తొందరగా సావు రాదు, సన్మార్గులకి కొంతమందికి తొందరగా సావు వస్తుంది. దావీదు లాంటి ఎక్కువ కాలం బతకాలి, కానీ షిమ్మి లాంటి ఎక్కువ కాలం బతకడం ఏంటి? దావీదు చనిపోయిన తర్వాత షిమ్మి చనిపోవడం ఏంటి? భిన్నంగా అనిపిస్తుంది మనకి. దావీదును దూషించిన వాడు మొదట చేస్తాడు అనుకుంటాం, దావీదు తర్వాత చేస్తాడు అనుకుంటాం, కానీ బైబిల్ అలాగే రాయలేదు. అందుకే దావీదు సొలొమోనుకి ఏం చెప్పాడు? జాగ్రత్త రా, కన్న కనిపెట్టిండు, ఏమైనా నీ కీడు చేస్తాడేమో అని. సొలొమోను కూడా వాళ్ళ నాయన చెప్పిన మాట విన్నాడు. షిమిని పిలిచినాడు, షిమి వణుకుతో వచ్చినాడు. అయ్యో మీరు లేకపోతే ఎట్లండి, అంతా మీరేనండి, అయ్యో ఇంతదాకా గోపి ఏమయ్యావు. ఇప్పుడు సొలొమోను ఒక కృప మాట ఇచ్చినాడు, సరే నీ బతికినంత కాలం యెరూషలేములో ఉండాలా, ఇక్కడి నుండి దాటిపోయినావా నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. నువ్వు బ్రతికి ఎంతకాలం బతుకుతావు, ఇక్కడే యెరూషలేములో బతికి, నీకు అవసరమైనవన్నీ సమకూరుస్తావు. కానీ రాయబడిన మాట ఏంటంటే, బైబిల్లో రాయబడిన సమయార్థబాటును బట్టి చూపించలేకపోతున్నాను, రాజుల మొదటి గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, షిమికి పనివారు వస్తున్నారని తెలిస్తే ఇద్దరు పనివారు వాళ్ళని ఎదుర్కోవటానికి యెరూషలేము వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే సొలొమోనుకు చెప్పకుండా, రాజు పర్మిషన్ తీసుకోకుండా. అప్పటికే దావీదు చనిపోయాడు. సొలొమోను ఏమనుకున్నాడంటే, దావీదులా క్షమించేస్తాడే అనుకున్నాడు మనోడు.
దావీదే క్షమించేసినాడు. అసలు సొలొమోన్ని తిట్టను కూడా తిట్టలేదు కదా, దేవుడు క్షమించను గాక, అందుకనే సొలొమోన్ నన్ను క్షమించేస్తాడే అని అనుకొని బహుశా వెళ్ళిపోయి ఇద్దరు మనుషుల్లో తన పని వారిని తీసుకొని వచ్చినాడు. ఇది ఆ దినాల్లోనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండేది. ఎవరికి? రాజులకి. వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పోయింది. బ్రదర్ ఇలాగ వెళ్ళాడు షిమి, ఇద్దరు సైనికులను తెచ్చుకున్నాడు. నిజమా? పిలిపించినాడు. వెళ్ళావా? అయ్యో మీకెవరు చెప్పారు బ్రదర్? ఇప్పుడు మాదిరి మనం డాన్స్ వేయడానికి లేదు. అయ్యో మీకెవరు చెప్పారు? అసలు లేదు. అయ్యో బ్రదర్ అంట. రాజుల దినాలు అవన్నీ కుదరవు. ఒక్కసారి మాట్లాడినా తల తీసేయడమే. అందుకని వెళ్ళా, నీ ప్రాణం నాకు నీవే ఉత్తరవాది. ఎవడక్కడ? సైనికుడు వచ్చినాడు, షిమీని చంపివేసినాడు. ఎందుకు షిమి పొరపాటు చేశాడు? షిమి బైబిల్ పండితుడు ఏమని అన్నాడంటే, షిమి హ్యాజ్ ఎ వీక్నెస్ ఆఫ్ రిబేలింగ్ అగెన్స్ట్ గాడ్స్ అనాయింటెడ్ పర్సన్. ఆయన ఏమన్నాడంటే దీన్ని వీక్నెస్ అన్నాడు. షిమి హ్యాజ్ ఎ వీక్నెస్ ఆఫ్ రిబేలింగ్ అగెన్స్ట్ గాడ్స్ అనాయింటెడ్ పర్సన్ అని. షిమి రెబెల్డ్ అగెన్స్ట్ సాలమన్ అని రాయలేదు. షిమి రెబెల్డ్ అగెన్స్ట్ డేవిడ్ అని రాయలేదు. షిమికి దేవుడు అభిషేకించే వారి మీద తిరుగుబాటు చేయడం ఒక బలహీనత అని రాశారు. ఎందుకైనా బలహీనత అనే పదం పెట్టినాడో తెలియదు, కానీ అది అలవాటేమో. అందుకని షిమి నష్టపోయాడు. బహుశా మనకు కూడా అలాంటి బలహీనతలు ఉన్నాయేమో. కొంతమంది చెప్తారు, బ్రదర్ మనుషులు కదండి, బలహీనలు కదండి. బలహీనతలకు లిమిట్ ఉంటుందండి. మీకు అంటే నేను చెప్తున్నానని మళ్ళీ మీరు అలాగే చేయొద్దండి. అందుకని అన్నీ చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నారు, ఎవరు లేరు, టీవీ పెట్టినారు, సీరియల్ వస్తుంది, చూస్తాములే అని అనుకోలేదు, కానీ కూర్చున్నారు, ఏదో బాగున్నట్లుందే అని అనుకున్నారు. అలాగే చూస్తే మిమ్మల్ని మీరే మర్చిపోయినారు. చివరికి ఏముంది, ఇంకా ఉంది అని వస్తుంది. ఓహో ఇంకా ఎప్పుడు అంటే కింద వస్తుంది, రేపు వచ్చే ఆ వారం కూడా మీకు తెలియకుండానే జరుగుతుంది. మీరు ఒక్కళ్ళే ఉండడము, టీవీ ఆన్ చేయడము, అదే రావడం. అట్లా 2-3 వారాల తర్వాత ఏమైతావు, అడిక్ట్ అయిపోతావు సీరియల్స్. అయ్యో ఇది తెలియదే అనుకుంటా. ఏదో రోజు తెలిసింది. బిలీవర్లేండి బలహీనత అని. సరే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, సీరియల్ చూసినా నీ బలహీనత అది నీ దాకా ఇంట్లోనే ఉంది. అలా కాకుండా కొంతమంది బలహీనతలు బాహ్యంగా అందరికి కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చేసిన బలహీనతలు ఏమైనా ఉన్నాయనుకోండి, అందరికి కనిపిస్తుంది, అందరికి నష్టం కల్పిస్తుంది. కనుక పర్సనల్గా ఉన్నది బలహీనత అయిపోతుంది. ఇప్పుడు అందరికి కలిపి షిమోయి ఏంది, దావీదుని పర్సనల్గా తిట్టాడా? రూమ్లోకి వచ్చి బ్రదర్ మీరు చేసింది ఏంటి అని తిట్టేసి రూమ్ తాళాలేసి బయటికి వెళ్ళిపోయాడా? లేదు. బైబిల్లో రాయబడి జనులందరి ఎదుట చెప్పబడిన మాట ఏంటంటే, ఈ హర్ల్ ద స్టోన్ అట్ ఈస్ హార్ట్, అట్ ఈస్ హెడ్ అండ్ ఈ హార్మ్డ్ ఈస్ హార్ట్. రాళ్లతో తన తలను, మాటలతో తన హృదయాన్ని పొడిచినాడు. ఒకటైతే బాగుండేది, డబుల్. అందుకని ఇప్పుడు షిమికి రావాల్సింది వచ్చి బహిరంగంగా చేసినాడు. ఇట్ వాజ్ ఎ ఓపెన్ సిన్, ఓపెన్ కన్ఫెషన్, ఓపెన్ వీక్నెస్, ఓపెన్ సెట్టింగ్ రైట్. బహిరంగమైన పాపము, బహిరంగ క్షమాపణ. రహస్యమైన పాపము, రహస్య క్షమాపణ. బహిరంగ బలహీనత, బహిరంగ క్షమాపణ. రహస్య బలహీనత, రహస్య క్షమాపణ. ఇప్పుడు ఈ బల దగ్గరికి, ప్రభు యొక్క శిలువ సాదృశ్యమైన బల దగ్గరికి వస్తున్న మన సంగతి ఏంటి? షిమి వలె తప్పించుకోవచ్చు దావీదు దినాల్లో. పరిశుద్ధాత్మని యుగములో పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపం జరిగించినప్పుడు బైబిల్లో రాయబడింది కఠినమైనది. అందుకే డేవిడ్స్ బర్డన్, దావీదు యొక్క క్షమాపణ. విచిత్రం ఏంటంటే, మనం ఎలాంటి మనుషులం అంటే, క్షమాపణ పొందిన తర్వాత దెబ్బకు సెట్ అయ్యి చేతులు కట్టుకొని కాళ్ళు కట్టుకొని దైవికంగా కూర్చుని ఉంటే ఎంత బాగుండు. అట్లుండము. ఎందుకంటే మన డిఎన్ఏ ఏం స్టిరప్ చేస్తుంది, హార్మోన్స్ ఏం చెప్తాయంటే, వాళ్ళు మస్తుగా చెప్తుంటారు, వాళ్ళది మీరు వింటుంటే ఎట్టయిపోతుంది. అసలు మీరు చేయాల్సి, అసలు యు ఆర్ బార్న్ టు డూ ద సిన్ మ్యాన్. నువ్వు పాపం చేయటానికి, తిరుగుబాటు చేయటానికి, తిట్టడానికి, అసలు నీకు నోరు ఉండేదానికి, నడిచేదానికి, దానికి అన్నీ పాపం చేయటానికి అనేటప్పటికీ డిఎన్ఏ స్టిరప్ అయిపోయి పాపం చేయటానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు. దావీదు షిమికి అయితే ఒకే అవకాశం ఇచ్చినాడు. పరలోకపు దావీదు షిమి లాంటి మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు. మన అవకాశాలన్నీ దుర్వినియోగం చేస్తే, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. మన ప్రాణానికి మనమే ఉత్తరవాదులవుతాం. ఎన్నిసార్లు గద్దించిన లోబడవానికి
అకస్మాత్తుగా మరితిరిగి లేకుండా నష్టం కలుగుతుంది. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 33. 2 Samuel chapter 19 verse 33. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేది, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవీయగా. బర్జిల్లయ గిలాదీయుడు. గిలాదీయులు అంటే అన్యులు. ఇశ్రాయేలీలు యూదులు దూరంగా ఉన్న ఎవరి దగ్గరికి వచ్చినారు? బయట దగ్గరికి వచ్చినారు. ఈ బర్జిల్లై చాలా ధనవంతుడు. బర్జిల్లై అంటే అర్థం ఏంటంటే మ్యాన్ లైక్ ఐరన్, ఇనుము లాంటి వాడు. హృదయం కాదు మనిషి. హృదయము జొన్నగడ్డ లాంటిది, వెన్నగడ్డ లాంటిది, చీజ్ లాంటిది, మైనం లాంటిది, గలగల ప్రవహించే గోదావరి లాంటిది. అందుకనే బర్జిల్లై దావీదు వచ్చిన వెంటనే ఏం చేసి, చాలా పెద్ద వయసు కలిగిన వాడు, 87 వయసు కలిగిన వాడు. దావీదు అని చిన్న వయసు కలిగిన వాడు. దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి దావీదును బతిలాడు. దావీదుకి చాలా సహాయం చేసినాడు. అబిషాలోము ద్వారా తరం పడుతున్నప్పుడు సాధారణంగా ఎవరికి సహాయం చేస్తారు? తరం పడిన వ్యక్తికా, తరం చేయ వ్యక్తికా? అబిషాలోముకి సహాయం చేస్తారు. మిగతా వాళ్ళంతా షిమ్మి వీడంతా అబిషాలోముకి ఎందుకు సహాయం చేస్తారంటే అబిషాలోము రాజు అవుతాడని. కానీ కాలేదని వాళ్ళకి తర్వాత తెలిసిపోయింది. కనుక అబిషాలోముకు బర్జిల్లై సహాయం చేయాల. ఎందుకంటే ఎవడైనా చేసేది ఏంటంటే ఎవరు పవర్లో ఉంటారో లేదా ఎవరు పవర్ఫుల్గా కనిపిస్తారో వాళ్ళు చేస్తే రేపు పదం మనకి ఏమైనా వస్తుందని కదా గోపీలు ఆలోచించేది. కానీ బర్జిల్లై చాలా దైవిక జ్ఞానం కలిగిన వాడు అనుకుంటా. దావీదు మీద ఉన్న దేవుని అభిషేకం ఆయన చూచినాడు. అందుకే దావీదు గుహలో ఉన్నప్పుడు, కొండల్లో ఉన్నప్పుడు, లోయల్లో ఉన్నప్పుడు బర్జిల్లై దావీదుకు అవసరమైన భోజన సామగ్రి అంతా పంపించినాడు అండి. ఎంత పంపించినాడు చూడండి. 17వ అధ్యాయం 28. 2 Samuel chapter 17 verse 28. 27 ఆఖరి వరుస నేను చదువుతా. రొగేలీము ఊరివాడును గిలాదీయుడనైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పికొని యుందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, అవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్నె, జొన్న ముద్దలు అబ్షాలోము యొద్దకు పంపిరి అని రాశారా? దావీదును అతని యుద్ధనున్న జనులు భోజనం చేయటకాయి తీసుకొని వచ్చరి. వాట్ ఏ హ్యూజ్ మ్యాగ్నానిమిటీ! వారి చేతులు ఎంత పెద్దవి చూడండి. సమ్ టైమ్స్ అవర్ హ్యాండ్స్ ఆర్ స్మాల్, అవర్ హార్ట్స్ ఆర్ బిగ్ అని మనం అనుకుంటాం. నో, వెన్ యువర్ హ్యాండ్స్ ఆర్ బిగ్ దెన్ యువర్ హార్ట్ విల్ బి బిగ్. వెన్ దీస్ 2 things are big, your head will be big. So you want to make sure that your head is big, you have to make sure that your hands are big. If your hands are big, your heart will be big. Your heart will be big, your head will be big. ఒకసారి చెప్పనా? మీ చేతులు పెద్దవైతే హృదయం పెద్దది, హృదయం పెద్దదైతే తల పెద్దదవుతుంది. మనకేంటి తల పెద్దదిగా ఉండాలి, చేతులు హృదయం చిన్నగా నానో పార్టికల్ వల్లే పర్వాలేదు. బర్జిల్లై చాలా మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ పిసినారులు ఉండొచ్చు. కానీ ఇక్కడ బర్జిల్లై ధనవంతుడు, ఆయనతో పాటు ఇంకో 2-3 కలిసి దావీదు అతని పనివాళ్ళు అన్ని 100 మంది కదా, మనకు తెలిసి 600 మంది ఉన్నారు. 600 మందికి అవసరమైన జొన్నగడ్డలు, గోధుమలు, ఎవలు, ఇలాంటి పిండి అంతా తీసుకొని వాళ్లే వచ్చినారు. చూడండి దావీదు ఎంత తెలివైన వాడంటే కష్టాల్లో ఆదుకున్న వాడిని దావీదు మర్చిపోలేదు. ఇప్పుడు బర్జిల్లై కనిపించిన వెంటనే దావీదుకి ఏమొచ్చింది? ఫ్లాష్ బ్యాక్. కష్టంలో ఉన్నప్పుడు తిట్టిన షిమి గుర్తొచ్చినాడు. కష్టంలో ఉన్నప్పుడు పెట్టిన చెయ్యి కూడా దావీదుకి గుర్తొచ్చింది. తిట్టిన నోరు గుర్తొచ్చింది, సహాయం చేసిన చెయ్యి కూడా గుర్తొచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కష్టాల్లో ఉన్న మనుషులు తిట్టే షిమి లాంటి నోరు మనకుందా? కష్టాలు ఉన్నప్పుడు చేయి చాపే బర్జిల్లై లాంటి చేతులు మనకున్నాయా? మనం ఏమనుకుంటామంటే ఎక్కువ తెలివి కదా మనకి. అయ్యో దావీదు లాంటి వాడికి మనం ఏం పెడతామండి, చంద్రుల నాటికి నూలు పోసి ఏంటండి అని మనం అనుకుంటాం. దావీదుకి కూడా అక్కరుంది, యేసుప్రభుకు కూడా అక్కరుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏమని అన్నాడు? అమ్మా నీళ్లు ఒకసారి తాగాలనిపిస్తారు, నీళ్ళు ఇస్తారా? గివ్ మీ డ్రింక్. త్రాగుటకు నీళ్ళు ఇమ్ము. ఆమె అన్ని మాటలు చెప్పింది, కానీ పొరపాటును కూడా నీళ్ళు ఇచ్చినట్లు నాకు బైబిల్లో లేదు. యేసుప్రభు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, తిందామంటే పండ్లు లేవు, నిద్ర వచ్చింది, పడుకోవటానికి ఏం లేదు, ఏం చేయాలి మరి? అందుకే ధోని అమరం నీళ్ళే నిద్రపోతున్నాడు. మన మాదిరి ఏసీ రూములు, డబుల్ కాట్లు, అదేంటి స్లీప్ వెల్లు, ఇవన్నీ ఆయనకి లేవు. ఆయన ఎక్కడ కొండ మీదకి వెళ్తే కొండ మీద, సముద్ర తీరం దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన ఇవన్నీ భౌతికమైన అక్కర్లకు ఉండి వెళ్ళాడు.
మనం కూడా ఆయనకి ఇవ్వాలా అని బర్జిలై అనుకోలేదు, ఇచ్చినాడు. ఇప్పుడు బర్జిలై కనిపించిన వెంటనే దావీదు ఏమన్నాడు, బర్జిలై నువ్వు యెరూషలేముకి వచ్చేసి నా బల్ల యొద్దే నువ్వు భోంచేస్తావు. రాజు బల్ల ఎలాగుంటుంది? బర్జిలై దావీదుకి ఎక్కడ ఇచ్చినాడు? అరణ్యములు ఇచ్చినాడు, అంటే ఇన్ ద ప్యాచెస్. దావీదు బర్జిలైని ఎక్కడ పిలుస్తున్నాడు? ప్యాలెస్. నువ్వు పచ్చిక బయలులో పెట్టేది నీకు అంతఃపురంలో దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు 600 మందికి పెట్టేది నీకు జీవితాంతం పెట్టడానికి వర్ధిస్తాడు. నువ్వు ఒకే వ్యక్తి ఉంటే చాలా నువ్వు వెళ్ళావు కదా, ఇప్పుడు రాజవైభవంలో నీకు దేవుడు తీసుకుని వెళ్ళాలని కోరుతాడు. మనలాంటి వాళ్ళమైతే సరే సచ్చి అక్కడే వస్తానులే అని వెళ్ళింటాం. బర్జిలై చాలా తెలివైన వాడు దావీదు కంటే. అందుకేమోనండి, నేను ముసలోడు కదండి, నాకే అంత పెద్ద రుచి కూడా తెలియట్లేదు, నాలుగు కూడా అప్పుడే మందమైపోయింది, కళ్ళు సరిగ్గా చూడలేను, నాట్యాలు అవి కూడా ఏం చూసి రాజు అంతఃపురం కూడా సరిగ్గా నాకు కనిపించదు, ఇంకా అంత దూరం నేనేమొస్తాను, మీరు కాదకూడదు ఖచ్చితమంటే నాకు కొడుకున్నాడండి చమ్గిం, వాడిని తీసుకెళ్ళండి, వాడు మీ దగ్గరే ఉంటాడు అని బర్జిలై చెప్తున్నాడు. వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గ్రేస్. ఇలాంటి బర్జిల్లా లాంటి వ్యక్తులు ఉంటే ఎంత బాగుండు. దావీదు యొక్క ఆకలి తీర్చేవారు, దావీదు దాహం తీర్చేవారు, దావీదు అక్కడి తీర్చేవాడు. దావీదు మర్చిపోలేదు, దావీదు గుర్తుపెట్టుకున్నాడు. అందుకే యేసుప్రభు పరలోకపు దావీదు అన్నాడు, మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలము పోగొట్టుకోరు. మనం పోగొట్టుకోనని దేవుడికి పరిచర్య చేస్తున్నాం. ఒక్కోడు మీరు వడ్డించేది, మీరు ఇచ్చే నీళ్ళన్నీ మేము తాగి మర్చిపోవచ్చు. బ్రదర్ ఆ రోజు టీ ఇచ్చినామంటే టీనా, కాఫీనా, మజ్జిగనా అని మేము మర్చిపోవచ్చు. కానీ ఏ నామమున మనం పరిచర్య చేసినామో ఆ దేవుడు మర్చిపోడు. మనం చేసేది మనం ఒకరికొకరు కాదు, దేవుని నామాన్ని బట్టి లింక్ అది, వైఫై అది, యేసు ప్రభుని బట్టి మనం చేస్తున్నాం కనుక ఆయన మనకు మర్చిపోకుండా సహాయం చేస్తాడు. డేవిడ్స్ ప్రొవిజన్, దావీదు యొక్క సదుపాయం, ఇదే ప్రభు యొక్క దావీదు ద్వారా మనకు సిద్ధపరచబడిన సహాయం, సదుపాయం. ఆ దినాన దావీదు బల్ల అంతఃపురములో ఉంది, ఈ దినాన దావీదు బల్ల విందుశాలలో మన కొరకు. ఆ దినాన దావీదు సిద్ధపరిచిన బల్ల తనది కాని వాటన్నింటినీ వధించి బహుశా బల్ల తయారు చేసాడేమో. దావీదు కుమారుడైన యేసు తన స్వంత శరీరాన్ని మన కొరకే సిలువలో వధించినాడు. అందుకని ఆ శరీరములో పాలు పొందుట కొరకై బర్జిల్లాయి లాంటి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మన గిలాదీయులము, ఇశ్రాయేలీయులము కాదు, యూదులం కాదు, లేవీయులం కాదు, యోర్దానికి వలపట్ట జీవిస్తున్న మనల్ని, మోయాబురాలైన రూతుని ఎలాగూ యూదుల్లోనికి తోడుకొని వచ్చినారో, గిలాదీయుడైన బర్జిల్లాని ఎలాగ తోడుకొని వచ్చినారో, యూదులు కానీ అన్ని జనులైన మనల్ని యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఇప్పుడు ఆయన సదుపాయంలోనికి తీసుకొని వచ్చి నాతో కూడా రమ్మ, కమ్ అంటు మీ టు జెరూసలేం, ఐ హ్యావ్ ఎ సెట్ టేబుల్ ఫర్ యూ. నీ కొరకై బల్ల సిద్ధంగా ఉంది, అక్కడ నువ్వు పాలు పొందు. గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయం. ఇది మన సంగతి ఏంటి? ప్రభు సిద్ధపరిచిన భోజన బల దగ్గరికి మనం వస్తున్నాం. కొత్త నిబంధనలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇక్కడ బర్జిలైలు ఉన్నారా? అయ్యో దావీదు మా ఊరికే రాలేదు, అసలు మమ్మల్ని అడగలేదు. మమ్మల్ని కూడా మాట్లాడి ఇప్పుడు బర్జిలైని పిలుస్తుంటే పక్కన మనలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని పిలవట్లేదేంటి, మమ్మల్ని పిలవట్లేదేంటి, నువ్వు సాయం చేస్తే కదా పిలవటానికి. అయ్యో మా ఊరికే రాలేదు బ్రదర్, ఎలాగ సాయం చేస్తామండి, మా ఇంటి వైపు కూడా రాలేదు, అట్టు కూడా రాలేదు. అట్టు కాదు, దావీదు అంతా తిరిగేసాడు. బైబిల్లో మత్తయి సువార్తలు చెప్పబడింది కదా, నేను ఆకలి కొంటిని నాకు భోజనం పెడితిరి, నేను దాహము కొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, చెరసాలలో ఉంటిరి చూడవచ్చితిరి, వస్త్రహీనుడనై ఇంటిని బట్టలు ఇచ్చితిరి, అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసినట్లే. అప్పుడు కానీ మనకు వెలుగుతుంది, అయ్యో అట్లన్నా మనం యేసుప్రభు అంటే అబ్బా ఎట్ట చేసింటామో అసలు ఊహకన్నదక్క. యేసుప్రభు రాలేడు కదా, అందుకే అల్పులైన సహోదరులను పంపిస్తాడు. అల్పులైన ఈయన సహోదరులు, అల్పులు కాకుండా గొప్ప సహోదరులు పంపిస్తే మనం ఫుల్ హంగామా పడి చేసింటామేమో. అల్పులైన ఈయన దావీదుకి మీరు చేశారు, అందుకే దావీదు పిలుస్తున్నాడు, బర్జిలై కమ్ టు మై టేబుల్. ఇది నన్ను పరలోకపు దావీదు కూడా పిలుస్తున్నాడు, రండి రండి గిలాదీయులం, మేము యోర్దాను దాటడానికి యోగ్యులం కాదు, యెరూషలేముకు రావడానికి యోగ్యులం కాదు, వచ్చేస్తే మమ్మల్ని అక్కడ చంపేస్తారు,
మాకు అక్కడ భోజనం పానము స్వాస్థ్యంలో మాకు భాగం లేదు, మాకు పాలు లేదు, మేము అయోగ్యులము, మేము వెలబట్టి ఉండవలసిన వారము. అది మానవరీత్యా. బట్ హియర్ ఈజ్ ఎ గాడ్లీ కాల్. ఇది దావీదిస్తున్న పిలుపు. నా దగ్గరికి మీరు వస్తే నేను మిమ్మల్ని ఐ విల్ ఫీడ్ యూ. యోసేపు తన సహోదరులను చూసి అన్నాడు, నాన్న చనిపోయాడు, యాకోబు చనిపోయాడని వాళ్ళు బాధపడితే భయపడికుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదను, నేను దేవుని పక్షాన. అదే ఈ బల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ మధ్యాహ్నము ఆ బల్ల చుట్టూ చేరి వచ్చిన మనము ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఎన్నిసార్లు పడిపోయామో జ్ఞాపకం చేసుకొని సిద్ధపరచబడాలని కోరుతూ ఉన్నాం. యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం చేసుకుని 5 విషయాలు చూసినాం. మొదటిది డేవిడ్స్ పొజిషన్, దావీదు యొక్క స్థానం గుమ్మము. రెండవది డేవిడ్స్ ప్రిపరేషన్, దావీదు యొక్క సిద్ధపాటు. మూడవది డేవిడ్స్ ప్రామిస్, దావీదు యొక్క వాగ్దానం. నాలుగవది డేవిడ్స్ పర్డన్, దావీదు యొక్క క్షమాపణ. ఐదవది ఆఖరిది డేవిడ్స్ ప్రొవిషన్, దావీదు యొక్క సదుపాయం. ఈ 5 విషయాల్లో మనము తప్పిపోయిన వాటన్నిటినీ యేసు ప్రభు యొక్క శిలువ రక్తంలో కడుక్కొని శుద్ధీకరించబడి ఆ పరలోకపు యొక్క దావీదు సదుపాయంలోనికి ప్రవేశించినట్లు ఆయన మనకు సహాయం చేయను గాక. మోకరించండి, ప్రభు బలి వద్దకు వెళదాం.